మీరు మాట్లాడాలనుకున్న వినియోగదారులు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళారు. కాసేపు తర్వాత భలే నెంబర్ ఇచ్చారు మీరు. అబ్బో వీళ్ళు వద్దులే, పెద్దలు మీరు చెప్పండి అమ్మా. 4 ఈ నెంబర్ ఎక్కడికి వెళ్ళిద్దాం. ప్లీజ్ అటెన్షన్. వాతావరణ శాఖ హాయ్. హలో, రానున్న 34 గంటలు హలో, ఏ విధమైన వర్షపాతము హలో, హలో, నమోదు కాదు. హై వర్షమా? హలో, హలో, బట్టలు ఉతుక్కోండి, పిండి వంటలు హలో, హలో, వార్తలు ఇంతటితో సమాప్తమవుతాయి. హలో, హలో, హలో. అమ్మో అక్క ఎవరు పిండి వంటల గురించి చేశారు. అయ్యో వర్షం పడుతుందో లేదో కనుక్కోవటానికి. పాస్టర్ గారు మీరు చెప్పండి ఒక నెంబరు. 3. ఓకే, పాస్టర్ గారు మంచి నెంబర్ ఇచ్చుంటారు. సాంగ్ వస్తుంది. హలో, హలో, హలో హలో, హలో హలో, హలో హలో, హలో హలో, హలో హలో, హలో హలో. హాయ్. ఫోన్ చేసి హలో హలో అంట. ఎవరు నువ్వు? తమ్ముడు నేను తమ్ముడు జోసెఫ్ అన్న. నేనంటే నేను జోసెఫ్ అన్నాను తమ్ముడు. ఏందే సబ్బా? ఏం సబ్బు? తమ్ముడు సబ్బు కాదు. సబ్బొద్దు గప్పొద్దు పోవయ్యా. తమ్ముడు సబ్బు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు ఈ మధ్య. తమ్ముడు సబ్బు కాదు తమ్ముడు, జోసెఫ్ అన్నని. ఎవరో జోసెఫ్ అన్నని. జోసఫ్ అన్నయ్య. అవును తమ్ముడు, నేనే తమ్ముడు. చిలకలూరుపేట జోసఫ్ అన్నయ్య. అవును తమ్ముడు. ఎక్కడున్నా తమ్ముడు? పొట్ట ముందుకుంటది. ఊరుగా తమ్ముడు, నేను తగ్గిపోయాను. తలకాయ పుచ్చకాయలా గుండ్రొట్టుకుంటది. అరే తమ్ముడు, ఏం తమ్ముడు నువ్వు పెద్దోళ్ళని పట్టుకున్నట్టు మాట్లాడొచ్చా? అన్నయ్యనా? నేను కాదులే. అన్నయ్య వేలే. కాదులే తమ్ముడు, ఎక్కడున్నా నువ్వు ఇప్పుడు? అన్నయ్య నేను చిలకలూరుపేట దగ్గర నర్సరావుపేట దగ్గర ఉన్నాను అన్నయ్య. నర్సరావుపేట దగ్గర ఉన్నావా? ఎక్కడ? అవును, ఇక్కడే సైమన్ పేస్టర్ గారు క్రిస్మస్ మీటింగ్ పెట్టారు కదా. పేస్టర్ గారా? అన్నయ్య సైమన్ పీటర్ గారు. పీటర్ గారా? ఓకే ఓకే. చోలు ఇంటికాడ పెట్టి వచ్చావా ఏంది? ఎక్కడ తమ్ముడు? సరిగ్గా వినపడట్లేదు తమ్ముడు. సరే అన్నయ్య. ఎక్కడున్నావు? అక్కడికి వచ్చాను అన్నయ్య. అవును, మేము ఇక్కడే ఉన్నాంగా. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఉన్నావు? ఏం చేస్తున్నావు తమ్ముడు? నువ్వు పిలిస్తే వద్దామని చూస్తున్నా. రా వచ్చేయి. ఏందొచ్చేది? అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా తమ్ముడు? రావటం ఇష్టమేనంట. ఒకళ్ళు గొంతే వినిపించింది. వినపడట్లా, చెప్పండి. అయితే అందరిని చేయెత్తమని చెప్పు. అందరు చేతులు ఎత్తండి. ఓకే. వెనక కుర్చీలో వాళ్ళు చేయెత్తలేదు ఏంది? వెనక కుర్చీలో ఓకే. పెద్ద అంకుల్ వాళ్ళు చేయెత్తలేదయ్యా. పెద్ద అంకుల్ ఓకే. పెద్ద అంకుల్ వాళ్ళు కూడా ఎత్తారు. స్టేజీకి ఎడం పక్క పాస్టర్ గారు చేయెత్తలా. ఓకే. సౌండ్ సిస్టమ్ అన్న వీళ్ళు చేతులు ఎత్తలేదు ఏంది? సౌండ్ సిస్టమ్ అన్నాయి, మీరు కూడా చేతులు ఎత్తండి. ప్యాడ్ కొట్టి అన్నయ్య ఫోన్ చూసుకుంటాడు. అయ్యా చేయెత్తలేదో? ఎత్తారు తమ్ముడు. అన్నయ్య రెడీగానే ఉన్నాడు. మరి యేసుబాబు అన్నయ్య చేయెత్తలేదే? యేసుబాబు అన్న నువ్వు చేయంటే ఎత్తు. ఓకే. మరి నువ్వు చేయెత్తలేదే? నేను ఎట్టేస్తావు? చేతిలో ఫోన్, చేతిలో మైకుంటే. సరే 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 రా. వచ్చేత్తనా? వచ్చేసాయి. వచ్చేత్తనా? వచ్చేత్తనా? వచ్చే తమ్ముడు. వెనక నుండి ఒక్కసారి దూకుతా. పట్టుకోనయ్యా. వద్దు తమ్ముడు. పట్టుకోనయ్యా. తమ్ముడు పట్టుకోనయ్యా. హలో. పట్టుకో 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 తమ్ముడు. అబ్బా. అరే తమ్ముడు ఎక్కడున్నావా? అవునన్నయ్య. తమ్ముడు. అన్నయ్య ఏంది మూతేంది ఇలా ఉంది? అదా వెనక వంటలు పెట్టారన్నయ్య. వెనక వంటలు పెడితే ఉప్పు చూద్దామని 2 మొక్కలు తిన్నా మూతి కాలింది. అరే దాంట్లో ఇప్పుడు మూతి పెట్టావు నువ్వు? అవునన్నయ్య. అవునా? అట్లా చేయకూడదు తమ్ముడు. అదే పొరపాటు జరిగింది అన్నయ్య. అవునా? అవును. సరే గాని నీ పేరేంది? మా పిల్లలకు చెప్పు, ఒకసారి వింటారు. ఏందన్నయ్య? నీ పేరమ్మా? నా పేరు ఇదేం పేరు? గొంతు సరి చేసుకుంటున్నా. గొంతు సరి చేసుకున్నా. చెప్పు. నా పేరు. నీ పేరు? అరే మళ్ళీ దుమ్ము ఉందలన్నయ్య. దుమ్ము లేదేం లేదు, చెప్పు తమ్ముడు. నా పేరు. నీ పేరు? అరే మళ్ళీ గొంతు బాగాలేదు అన్నయ్య. మంచినీళ్ళు ఇమ్మంటావా? వచ్చు వచ్చు. తెలుగులో నా పేరు సగం. సగమా? అవునన్నయ్య. ఏం తమ్ముడు వెరైటీగా ఉంది నీ పేరు? అంతే పిలుస్తారు నన్ను మా ఇంటికాడ. అవునా? అవునన్నయ్య. జాబ్ చాలా బాగుంది. ఏమైంది తమ్ముడు? డోంట్ టచ్ మై జుట్టు. ఏంటిది? డోంట్ టచ్ మై జుట్టు. అదేంటి సగం ఇంగ్లీష్ సగం తెలుగు చెబుతున్నావు? చెప్పాక నేను సగం అని. అబ్బో అదే అట్టానే ఉందిలే కానీ మళ్ళీ ఏమైంది తమ్ముడు? డోంట్ టచ్ మై జుట్టు అని చెప్పా కదా. ఏమైంది? బాగుంది. దూరంగా నిలబడు. ఏమైంది తమ్ముడు? పట్టుకోవద్దా? ఏం కాదులే, చెప్పు. అనయ్య అది ఇగ్గన్నయ్య ఊడిపోద్ది. అదేం తమ్ముడు, ఎందుకని నీకు పెట్టుకున్నావు ఇంత వయసులో, చిన్న వయసులో? అదేం జరిగిందంటే అన్నయ్య క్రిస్మస్ పండగ కదా. క్రిస్మస్ పండగ. ఏసైకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను అన్నయ్య. అవునా? ఏం గిఫ్ట్ ఇచ్చా తమ్ముడు?
ఏమిస్తే బాగుంటుందని బైబిల్ చదివాను అన్నయ్య. ఎట్ట చదివావు? ఎడ చదివానంటే కళ్ళు మూసుకున్నాను అన్నయ్య. కళ్ళు మూసుకున్నావు. బైబిల్ ఎదురుగా పెట్టాను అన్నయ్య. బైబిల్ ఎదురుగా పెట్టి బైబిల్ ఓపెన్ చేశాను అన్నయ్య. బైబిల్ ఓపెన్ చేసి ఏలు పెట్టాను అన్నయ్య. ఏళ్ళు పెట్టి ఏలు కింద ఏ మాట ఉంటే అది దేవుడు మాట్లాడినట్టు అనుకొని చదివాను అన్నయ్య. అవునా? ఏమని చెప్పాడు తమ్ముడు? అక్కడ ఏమొచ్చిందంటే ఏమొచ్చింది? సరైన గుండె ఆయనకి ఇష్టమని వచ్చింది. సరైన గుండు ఆయనకి ఇష్టం అంటే అది కాదు తమ్ముడు. ఎల్లు గుండు కొట్టించుకొని వచ్చాను తమ్ముడు. సరైన గుండు అంటే అది కాదు. సరైన గుండు అంటే ఇది వరకు రోజుల్లో కాటాల రాళ్ళు ఉండే కదా. అవునన్నయ్య. ఆ రాళ్ళని సరైన గుండు అన్నారు. ఆ సమయం వేరు తమ్ముడు. అది ఆ బైబిల్లో సన్నివేశంలో ఆ కాటాలో రాళ్ళని ఏమన్నారంటే సరైన గుండు అన్నారు. ఆ విషయం తర్వాత అర్థమైంది. అరే రే, అందుకే ఇగ్గు పెట్టుకొని తిరుగుతా ఉన్నా. అరే రే తమ్ముడు, అక్కడ చేయకూడదు తమ్ముడు. చేయకూడదని తర్వాత తెలిసింది అన్నయ్య. సరేనా? నీ టీ షర్ట్ బాగుంది. ఆడ తెచ్చుకున్నా. థ్యాంక్ యూ అన్నయ్య. ఎక్కడ తెచ్చుకున్నా తమ్ముడు? షాపులోనే. అది కూడా చూసావా? సగం సగం ఉంది. అవును తమ్ముడు, సగం సగం ఉంది. అవునన్నయ్య. షాపులో తెచ్చుకున్నావా? అవును. సరే సరే అయితే తమ్ముడు. అన్నయ్య సరే కానీ ఇప్పుడు నీకు ఆఫ్ అని పేరు ఎట్లా వచ్చింది తమ్ముడు నీకు? అదా, నేను ఏ పని చేసినా సగమే అన్నయ్య. సగమే చేస్తావా? అవును అన్నయ్య. ఏం చేస్తావు తమ్ముడు? స్కూల్కి వెళ్తాను కదా, హోంవర్క్ ఇస్తారు కదా, సగం చేస్తా సగం చేయను. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి కడుపులో నొప్పి పడుతుంది మేడం అని చెబుతా. అరే పిల్లలు ఆడ చెప్పొచ్చా? చెప్పొచ్చా అన్నయ్య? మమ్మీ మంచిగా క్యారేజ్ పెట్టిద్ది అన్నయ్య లంచ్కి. సగం తింటా సగం బారేస్తా. అరే తమ్ముడు, అటు చేయకూడదు. వాటర్ బాటిల్ సగం వాటర్ తాగుతా సగం బారబోతా. అరే పిల్లలు అన్నయ్య చర్చికి వెళ్తాను అన్నయ్య. సండే స్కూల్ పాట ఉంటుంది అన్నయ్య. సగం పాడుతా సగం మర్చిపోతా. కంటద వాక్యం ఉంటుంది అన్నయ్య. సగం నేర్చుకుంటా సగం మర్చిపోతా. అవునా? అప్పుడప్పుడు పెద్దోళ్ళు ప్రార్థనకి వెళ్తాను అన్నయ్య. పాస్టర్ గారు వాక్యం చదువుతాడు అన్నయ్య. సగం సేపు వింటాను అన్నయ్య. మిగతా సగం అన్నయ్య అరే ఏం నిద్రపోతున్నాడు ఏంటి తమ్ముడు? ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు? ఏందన్నయ్య నిద్ర వచ్చిందన్నయ్య. నిద్ర అదేంది నిద్రపోతున్నాం మేమందరం నీ కోసం ఇక్కడ ఉంటే. అంటే అట్ట నిద్ర వచ్చింది అన్నయ్య వాక్యం ఏంటే. అమ్మో అట్ట నిద్రపోకూడదు తమ్ముడు. అందుకే తను సగం సగం అని పిలుస్తారు అన్నయ్య. అదే అటు చేయకూడదు తమ్ముడు. అన్నయ్యో అందుకనే సగం మీద ఓ పాట కూడా రాశాను అన్నయ్య. ఏది పాడు? మా పిల్లలు వింటారు. పాడమంటావా? పాడు. ఒకసారి ఆకు పాడుతాను. ఈ అన్నయ్య జుట్టు కూడా ఏందన్నయ్య సగమే ఉంది. ఏం తమ్ముడు? ఈ అన్నయ్య జుట్టు చూసావా? ఈ అన్నయ్య కూడా నా బ్యాచే. ఏ కాదులే తమ్ముడు. అదిగో చూడయ్యా సగం జుట్టు ఇంటికాడ పెట్టొచ్చాడు. కాదులే తమ్ముడు, అది ఫ్యాషన్. అది ఓ అన్నయ్య నీ పేరేం పేరు? ఏంటిది? వామ్మో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. సగం జుట్టు ఏది? ఇంటికాడ పెట్టొచ్చావా? బాగుంది అన్నయ్య నీ జుట్టు మాత్రం పిసుకుల గూళ్ళలాగా. ఇంతే మెయింటైన్ చేయ అన్నయ్య. ఓకే తమ్ముడు అట్లా అనకూడదు. బాగుంది అన్నయ్య. ఓకే. ఏం తమ్ముడు? ఈ అన్నయ్య భలే ఉన్నాడు అన్నయ్య. బాగున్నాడా? గుండ్ర రోడ్డుకున్నాడు అన్నయ్య లడ్డులాగా. గుండ్ర రోడ్డుకున్నాడా? ఓ అన్నయ్య నీ పేరేం పేరు? నానే అన్నయ్య భలే ఉన్నావు లడ్డులాగా. నేను కూడా లడ్డులాగా రావాలి. ఏం చేయాలన్నాయ్? తమ్ముడు లడ్డులాగా రావాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ అన్నయ్య చూస్తాడా? చెప్పన్నయ్య సిగ్గుపడుతున్నాయి పెళ్లి కొడుకులాగా. చెవట్లేదన్నయ్య. అన్న తమ్ముడు నేను రాసిన పాట పాడతాను అన్నయ్య. పాడు. పాడమంటారా? పాడమంటారా? చెప్పాలి అందరూ. పాడమంటారా? ఓకే పాడమ్మా. అదనా అన్నయ్య. ఏంటి తమ్ముడు ఇది? అదేనన్నయ్య. ఏంటిది? అదే అన్నయ్య ఫస్ట్ అంటారు. ఏందన్నయ్య అదే? అవి అన్నయ్య ఫస్ట్ అనేది. ఓ అమ్మ ఈయన కూడా సిగ్గుపడుతున్నాడు. అయ్యో ఫస్ట్ అనేది ఏంటిది పిల్లలు? నాని అన్నయ్య అదేదంటారు చూడు ఫస్ట్. రెడీ. అది కాదనే దానికంటే ముందు అన్నయ్య. దానికంటే అది కాదు 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 కాదు. అవునవును వాడు చెప్పాడు 1 2 3 అంతేనా? స్టార్ట్. రెడీ 1 2 3. మళ్ళీ చెప్పా. మళ్ళీ మర్చిపోయేలా మళ్ళీ చెప్పా. రెడీ 1 2 3. ఇంకోసారి చెప్పా. నేను చెప్పను. ఒకసారి చేసుకుంటా. నేను చెప్పను. ఎన్నిసార్లు సరి చేసుకుంటా? ఒకసారి చెప్పా. రెడీ 1 2 3. ఒకసారి రాగా ఒకసారి ఒకసారి మళ్ళీ అన్నయ్య
సగం సగం బ్రతుకు నాకెంతో ఇష్టం, ఫుల్ ఫుల్ లైఫ్ అంటే చాలా కష్టం. అబ్బా, అన్నావు. తమ్ముడు భలే ఉందన్నయ్య. ఏంటి తమ్ముడు బాగులేదు. పేటను ఈ రోజు మన ఇద్దరి పాట పాడుకుందాం. అదే ఏం లేదు, ఆ పాట పాడకూడదు. ఏంది సగం సగం ఏం తమ్ముడు? మన ఇద్దరు ఆన్లైన్ ప్రార్థన చేసుకుందాం. అదే తమ్ముడు ఆన్లైన్ పాట చేస్తే నిన్ను కొడతారేడా. వదిలే ఆ, ఆగా, నువ్వు పాట పాడుకోవాలి. స్టార్ట్ చేయనయ్య. తమ్ముడు అవి సగం పాడకూడదు. సగం బ్రతుకు నాకెంతో ఇష్టం, పల్ల పల్ల లైఫ్ అంటే చాలా కష్టం. తమ్ముడు. సగం సగం బ్రతుకు తమ్ముడు. నాకెంతో ఇష్టం, ఆపు, 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 అరవ మాకు. ఆ పాట పాడకూడదు సరేనా? పల్ల పల్ల లైఫ్. అరవ మాకు, ఆ పాట పాడకూడదు. సగం సగం లైఫ్ అనే పాట పాడకూడదు సరేనా? పల్ల పల్ల తమ్ముడు సైలెంట్గా ఉంటా ఉండవా? ఉంటాలే. ఉండు. ఈయన పాట పాడినట్లే భలే ఉంది దరువు. ఏంటి తమ్ముడు దరువు బాగుండేది. తర్వాత పాస్టర్ గారు ప్యాంట్ అన్న ఈయన పాడినట్లేదు అన్నయ్య, తర్వాత పాడుకుందాం మనం. మీరిద్దరు తర్వాత పడుకోండి సరేలా అన్నయ్య. తమ్ముడు ఏందన్నయ్య? సరే కానీ ఈ సెమీ క్రిస్మస్కి నువ్వు మాకేం చెప్పదలుచుకున్నావు మా వాళ్ళు? అన్నయ్య, క్రిస్మస్ అంటే ఏంటో చెప్తాను అన్నయ్య. చెప్పు. అని ఎవరు వస్తున్నారు అన్నయ్య? ఎవరురా? వాళ్ళని అడుగు. ఆరుగో వెనక. ఎక్కడ? ఆరుగో చూడన్నయ్య. ఎవరురా? ఎవరు లేరే. ఆరుగో ఆరుగో. ఎవరు రావట్లేదు తమ్ముడు. తమ్ముడు హలో చెల్లి. చెల్లా? హలో చెల్లి, బాగున్నామ్మా? చాలా బాగున్నావా? అంత దేర్ఘం ధీమాక నోట్లో దుమ్ము పోయి తగ్గొచ్చింది. తమ్ముడు ఏడంతా దుమ్ము ఉంది. తమ్ముడు ఏం లేదులే, దుమ్మేం లేదులే కానీ చెల్లి మాకు పాస్టర్ గారికి, పిల్లలకి పెద్దలకి కీబోర్డ్ అన్నయ్యకి, బ్యాట్ అన్నయ్యకి, సౌండ్ సిస్టమ్ అన్నయ్యకి, నిలబడ్డ అన్నయ్యకి, ఆ కుర్చీ అన్న కూర్చున్న వాళ్ళకి, ఆ రోడ్డు మీద ట్రావెలింగ్ చేస్తున్న వారికి, బస్సుల్లో కూర్చొని నరసరావుపేట వెళ్ళే వాళ్ళకి, ఇటు చిలకలూరుపేట వెళ్ళే వాళ్ళకి, ఆ నుండి విజయవాడ వెళ్ళే వాళ్ళకి. తమ్ముడు ఏంటి ఇంకేదన్నా లిస్ట్ మిగిలిందా తల్లి? తమ్ముడు ఏంటి తమ్ముడు? అందరికీ వందనాలు చెప్తున్నాను అన్నయ్య. వందనాలు చెప్తున్నా. వందనాలు అన్నయ్య, తమ్ముడు. అందరికి ఒకేసారి వందనాలు అంటే బాగుంటది కన్నయ్య. తమ్ముడు అట్టగా తమ్ముడు ఏమంత లిస్ట్ చెప్పిద్ది ఏంది? ఏం చెప్పదులే తమ్ముడు, అందరికి వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పండి చెల్లికి. వందనాలు చెల్లి. మీ అందరికి కూడా వందనాలు అన్నయ్య. వందనాలు చెల్లి. అన్నయ్య, చెల్లి ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ లో పాల్గొంటూ నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. చాలా సంతోషంగా ఉందా? మరి మీకు సంతోషంగా ఉందా? ఎంతమంది సంతోషంగా ఉంది? ఓకే, మా పిల్లలకు కూడా ఏందన్నయ్య? నాకు కూడా సంతోషంగానే ఉంది. నీకు కూడా సంతోషంగానే ఉంది? చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఓకే చెల్లి. అయితే తమ్ముడు చెల్లి, ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలని వచ్చాను అన్నయ్య. చిన్న విషయం చెప్తావా మాకు? సరే చెప్పు చెల్లి. ముందు నేను ఇందాక నేను చెబుతానన్నానా లేదా? అవునవును అన్నావు. అందుకే ఫస్ట్ క్రిస్మస్ గురించి నేనే చెప్తానన్నయ్య. చెప్పు తమ్ముడు, నువ్వే ఫస్ట్. చెల్లి ఏం చెప్పడా? లేదు చెల్లి, ఇందాక చెబుతానన్నాడు. ఫస్ట్ తమ్ముడే చెబుతానన్నాడు కదా తమ్ముడు. ఏం చెప్పడా? లేదు లేదు చెల్లి, చెప్తానన్నాడు. ఇందాక తమ్ముడు ఫస్టే చెప్తానన్నాడు. ఏందమ్మా, ఏం నా గురించి ఆడలు చదువుతున్నాడు వచ్చే? నాకేం తెలియదు అని అందరికి చెప్పాలనుకుంటున్నావా? గాని కోపం వచ్చిందంటే ముక్కు కొరుకుతా, జాగ్రత్త. ఏం చెల్లి? ఏందంట? తమ్ముడు చెప్పొద్దన్నావా? సరే తమ్ముడు, నువ్వు సైలెంట్గా ఉండి, అక్క చెప్పిద్దాను ఫస్ట్, సరేనా? ఏంది ఏం చెప్పిద్దా? నేనే బాగా చదువుతాను క్రిస్మస్ గురించి. ఏది చెప్పు అయితే మా పిల్లలకి. ఇప్పుడే చదువుతాను అన్నయ్య. చెప్పు ఇప్పుడే. చెప్పు, అందరికీ చెప్పు, క్రిస్మస్ గురించి మంచి సందేశం చెప్పు. చెప్పు అయితే. చెప్పు తమ్ముడు. నువ్వు నోరు మూసుకొని చదువుతాలే కానీ కోపం తెప్పి మాకు నాక నువ్వు మాట్లాడినాక. తమ్ముడు ఏంది అక్క చెవు దగ్గరికి లేదో చదువుతున్నావు? ఏం చెప్పలేదు అన్నయ్య. ఏం చెప్పలేదా? క్రిస్మస్ గురించి చెప్తానన్నావు, చెప్పు తమ్ముడు. అన్నయ్య స్టార్ట్ చేస్తున్నాను అన్నయ్య. స్టార్ట్ చేయి అన్నయ్య. క్రిస్మస్ అంటే క్రిస్మసే అన్నయ్య. క్రిస్మస్ అంటే క్రిస్మసే అన్నయ్య. అదేం తమ్ముడు? క్రిస్మస్ అంటే క్రిస్మస్ అని అందరికీ తెలుసు. దాని గురించి మరి పూర్తిగా చెప్పు. మూసుకున్నాను, నా కోపం వస్తుంది. ఇంకా తమ్ముడు ఏం చెప్పాలి? ఏందన్నయ్య? ఏంది అక్క చెవి దగ్గర ఏంది అంటున్నావు? నేనేమనలేదు అన్నయ్య. ఏమనలేదా?
చూస్తున్నా అన్నయ్య, మంచి విషయం చూస్తాను అన్నయ్య. చెప్పు, మంచి విషయం చెప్పు క్రిస్మస్ గురించి. అవును అన్నయ్య, చెప్పు. జాగ్రత్త వినండి అన్నయ్య. చెప్పమ్మా. ఓ అభి అన్నయ్య, నువ్వు కూడినా నాని అన్నయ్య, ఓ అమ్మ ఉరి గురించి చూస్తున్నాడు ఏందయ్యో నాకెళ్ళి. ఏది లేదు లేదు తమ్ముడు, కోప్పడు మాకన్నయ్యో. చూడు అన్నయ్య కోపం వస్తే కర్ర వదిలేస్తాడు, సరిపోయింది. ఉదయం చెప్పు చెప్పు తమ్ముడు, క్రిస్మస్ గురించి చెప్పమ్మా. అన్నయ్య, క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగ అని అర్థం. ఇందాక చెప్పేవా తమ్ముడు? చెప్పానా? తమ్ముడు నీకేమన్నా తెలుసా లేదా? ఏ తమ్ముడు? అన్నయ్య చూస్తున్నా అన్నయ్య, చెప్పు మళ్ళీ. క్రిస్మస్ పండుగ యేసయ్య సంతోషించేటట్టు జరుపుకోవాలి. అవును. అంటే ఏం చేయాలంటే ఏం చేయాలి తమ్ముడు? అన్నయ్య, ప్రతి ఒక్కరు కనీసం 5-6 స్టార్లు ఒంటికి కట్టుకొని తిరగాలన్నయ్య. ఏంది? అదేనన్నయ్య, 5-6 స్టార్ ఒంటికి కట్టుకొని తిరగాలి. అది వేసుకుంటాడా? మెళ్ళో కూడా ఒకటి కట్టుకొని తిరగాలన్నయ్య. తమ్ముడు గొంతుకేసి లాక్కోవాలన్నయ్య. తమ్ముడు అదన్నయ్య క్రిస్మస్ పండుగ అంటే. తమ్ముడు ఏం తమ్ముడు అది? తమ్ముడు నీకు అసలు తెలుసా? అదేనన్నయ్య క్రిస్మస్ పండుగ. ఒంటి నిండా స్టార్లు కట్టుకుంటే వేసా ఇష్టపడతాడా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా పిల్లలే, పెద్దోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకేనా అన్నయ్య? తమ్ముడు అది ఏసై ఇష్టపడ తెలుసా? ఇంకో పని చూతాయి అన్నయ్య, అది నచ్చింది ఖచ్చితంగా. ఏసైకి చాలా ఇష్టం. చెప్పు అన్నయ్య. క్రిస్మస్ పండుగ అంటే అన్నయ్య ఊళ్ళంతా లైటింగ్ చుట్టుకోవాలి, ఇల్లంతా లైటింగ్ వేసుకోవాలి, తమ్ముడు రోడ్లని లైటింగ్ తో నిండిపోవాలన్నయ్య. తమ్ముడు అది అన్నయ్య క్రిస్మస్ అంటే. తమ్ముడు దేవుడు అది ఇష్టపడాడు తమ్ముడు. మీకు తెలుసా ఇష్టపడతాడు ఏసై అట్లాగా? ఇష్టపడ్డు. నీకేమన్నా తెలుసా లేదా? తెలుసు అన్నయ్య, చెప్పు. మా ఊర్లో అంతే చేస్తారన్నయ్య. అట్లా చేయకూడదు తమ్ముడు. ఏసై క్రిస్మస్ అంటే క్రిస్మస్ చెట్టు ఉంటది కదా అన్నయ్య, ఆ చెట్టుకు ఉయ్యాలు వేసుకొని పోగాలన్నయ్య. తమ్ముడు అదేనన్నయ్య. అట్లా చేయకూడదు తమ్ముడు. తమ్ముడు అట్లా చేయకూడదు తమ్ముడు. ఏసైకి అట్లా ఇష్టం ఉండదు. చెల్లి నువ్వు చెప్పమ్మా క్రిస్మస్ గురించి. చెప్పు నాన్న. క్రిస్మస్ అంటే ఏంటో మనందరికీ తెలుస్తుందన్నయ్య. ఓకే నాన్న, చెప్పు తల్లి. చెప్పమ్మా. నన్ను చెప్పనేలేదు కదా, చెప్పు. ఎడు చూస్తావు, నేను కూడా చూస్తాగా. ఏం చెల్లి? తమ్ముడు నోటి మీద కాదు, నీ నోటి మీద వేలేసుకో. ఆ మాట ముందు చెప్పాలిగా. చెప్పాక ఇప్పుడు నోటి మీద సైలెంట్ గా ఉండు. చెప్పు నాన్న. మరి నేను ఒక చిన్న కథ చెప్తాను అన్నయ్య. చెప్పమ్మా, చిన్న కథ చెప్పు. చార్లెస్ అని ఒక అంకుల్ ఉన్నాడు. చార్లెస్ అని అంకుల్ ఉన్నాడా? ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి అన్నయ్య. 100 గొర్రెలు ఉన్నాయా? అవును. అయితే అన్నయ్య చెల్లి, మరి మనం భోజనం చేసినట్టు గొర్రెలు కూడా భోజనం చేస్తాయి కదా అన్నయ్య. అవును. తమ్ముడు ఏంది నవ్వుతున్నావు? గొర్రెలు భోజనం ఎటు తింటాయి అన్నయ్య? భోజనం అంటే మనం తినేదాన్ని కాదురా, అవి కూడా తినాలి కదరా. అవి కూడా తినడానికి అవును. ఓకే, భోజనం అనగాలి నవ్వు వచ్చింది. సారీ అన్నయ్య. అది కాదు, సరేనా? మనం సారీ అన్నయ్య. ఓకే, సైలెంట్ గుండు. ఉంటాను అన్నయ్య. ఓకే, చెప్పు నాన్న. చెప్పు నాన్న. పెద నాన్న. తమ్ముడు నువ్వు సైలెంట్గా ఉంటా ఉండవా? నోటి మీద వెళ్ళి చెప్పు నాన్న. చార్లెస్ అంకుల్ ఆ గొర్రెలన్నిటిని కూడా తీసుకొని పచ్చగా గడ్డి ఉన్న ఒక చోటకి తీసుకెళ్ళాడు అన్నయ్య. పచ్చగా గడ్డి ఉన్న కాడకి తీసుకొని వెళ్ళాడా? అప్పుడు ఏమైంది చెల్లి? ఆ గొర్రెలన్నీ కూడా చక్కగా గడ్డి తింటా ఉన్నాయి అన్నయ్య. గడ్డి తింటా ఉన్నాయంట. ఏం తమ్ముడు? ఓ అభి అన్నయ్య, గడ్డి ఉన్న చోటుకి వెళ్తే గడ్డి కాక బిర్యానీ తింటే అయ్యిందన్నయ్య. తమ్ముడు ఏమో చెప్పటం నువ్వు అంటావు. అబ్బో భలే ఉందన్నయ్య కథ. తమ్ముడు చెప్పింది తింటావే నువ్వు? అసలు మైండ్ పోతుంది అన్నయ్య ఈ కథ. తమ్ముడు అన్నయ్య ఉండదు కూడా పోతుంది అన్నయ్య. తమ్ముడు చెప్పింది. తమ్ముడు చెప్పేది వింటావే నువ్వా? వింటాను అన్నయ్య. నోటి మీద వెళ్ళేసి చెప్పు నాన్న. చార్లెస్ అంకుల్ ఆ గొర్రెలన్నిటిని తీసుకొని గడ్డి ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళాడు అన్నయ్య. ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న గొర్రెలు మొత్తం కూడా గడ్డి మేస్తూ ఉన్నాయి అన్నయ్య. గడ్డి మేస్తూ ఉన్నాయా? అప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది? ఒక గొర్రె అన్నయ్య గడ్డి తింటూ చిన్నగా నడుస్తూ వామ్మో, ఈ అమ్మాయి టెన్షన్ పెడుతుంది అన్నయ్య. వెళ్తా ఏం జరిగిందో చెప్పమ్మా. తమ్ముడు అది దేనికండి మాకు భయం పడుతుంది. ఏముండదులే తమ్ముడు. చెప్పు నాన్న.
అన్నయ్య ఉమ్, అవి ఉమ్, ఆ గొర్రె ఉమ్, అలా తింటూ 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 అడవిలోకి వెళ్ళిపోయింది అన్నయ్య. అయ్యా ఆ గొర్రె తింటూ తింటూ అడవి లోపలికి వెళ్ళిందంట. అవును వెళ్తే ఏమేం చెల్లి? అన్నయ్య ఆ, అలా అడవిలోకి ఒక్క గొర్రె వెళ్ళిపోయింది అన్నయ్య. ఒక్కటే వెళ్ళింది ఆ మందలో. చాలా సేపు గడ్డి తింటూ ఉంది అన్నయ్య. అయ్యా చాలాసేపు అలా వెళ్ళిపోయేసరికి వెళ్ళిపోయేసరికి చీకటి పడింది అన్నయ్య. అయ్యా అలాగే వెళ్ళిపోయేసరికి చీకటి పడిపోయిందంట. అప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగిందన్నా? అన్నయ్య ఉమ్, గొర్రె చుట్టూ చూస్తూ ఉంటే ఆ, ఏ గొర్రెలో కనిపించట్లేదు అన్నయ్య. అయ్యా ఆ గొర్రె అంట తప్పిపోయిన గొర్రె. అటు ఇటు చూసి చీకటి కొందని ఏమి కనపడట్లేదంట. అప్పుడు ఏమైంది చెల్లి? అన్నయ్య ఉమ్, అప్పుడు ఉమ్, ఆ గొర్రెకి ఉమ్. భయం వేసింది అన్నయ్య. అమ్మో, చిన్నగా అరుస్తూ ఉంది అన్నయ్య. చిన్న కరుస్తూ ఉందా? అవునన్నయ్య ఆ, ఇటు చూసినా చీకటే కనపడుతుంది అన్నయ్య. అమ్మా ఇటు చూసిన చీకటే కనపడుతున్నా. ఇప్పుడు ఏమైంది? అన్నయ్య తమ్ముడు చీకటి కనపడుతుందంట. ఆ, చీకటి అంటే నాకు భయం పడుతుంది అన్నయ్య. తమ్ముడు ఏముండదులే తమ్ముడు. నువ్వు ఏడున్నావు అన్నయ్య? నేను ఏడే ఉండాలి. దగ్గరకు రాయ్యా. దగ్గరకు రా. వచ్చా. నా మీద చెయ్యి. వేసా ఏడే నిలబడా. ఇక్కడే ఉండాలి. టెన్షన్ పడుతుంది అన్నయ్య. టెన్షన్ ఎందుకు తమ్ముడు? సైలెంట్ గుండు. భయం అన్నయ్య. ఏముండదులే చీకటి ఉన్నా ఏముండదులే. సరే అన్నయ్య. ఉండు. చెప్పు నాన్న. బాగా చీకటి అయిపోయేసరికి చీకటి అయిపోయేసరికి లోపల నుండి ఆ, అడవిలో నుండి ఆ. సింహాల అరుపులు వినపడుతున్నాయి. అమ్మో. పులుల అరుపులు వినపడుతున్నాయి అన్నయ్య. అయ్యా ఓరి నాయనో అడయో తమ్ముడు సింహాలంట పులులంట అన్నయ్య. ఏముండదులే తమ్ముడు. టెన్షన్ పడుతుందయ్యా. ఏముండదులే సైలెంట్ ఏం గుండు జరిగింది అన్నయ్య? తమ్ముడు. సరే ఉంటానన్నయ్య. నువ్వు సైలెంట్ గుండు. ఉంటానన్నయ్య. చెయ్యేసేగా సైలెంట్ గుండు. ఏముండదు. చేది మా కరయ్య. చెప్పు నాన్న. అప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది నాన్న? అన్నయ్య సడన్ గా ఒక సౌండ్ వచ్చింది అన్నయ్య. అబ్బా ఏం సౌండ్? సౌండ్ కూడా వచ్చేదట అన్నయ్య. తమ్ముడు సైలెంట్ గుండు. టెన్షన్ పడుతుందయ్యా. ఏముండదులే ఉండు తమ్ముడు సైలెంట్ గుండు. అబ్బా భయం పడుతుంది అన్నయ్య. ఏముండదులే చెప్పు అన్నయ్య. ఆ అరుపులు విని అరుపులు ఆ విని గొర్రె భయపడిపోయి అమ్మో అన్నయ్య ఆ సౌండ్ కి భయపడిపోయి అమ్మో సౌండ్ భయపడి ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది అన్నయ్య. అయ్యా వెనక్కి పడిపోయింది. అప్పుడు ఏమైంది? ఎక్కడ పడిపోయింది? ప్లేస్ భయంకరంగా ముళ్ళు ఉన్నాయి అన్నయ్య. అమ్మో ముళ్ళలో పడిపోయిందా? అవునా చెల్లి? ఆ ముళ్ళు ఉన్నటువంటి ముళ్ళ కంచెలో పడిపోయింది అన్నయ్య. ముళ్ళ కంచెలో పడిపోయింది. అప్పుడు ఏమైంది? అప్పుడు సౌండ్ వస్తుంది అన్నయ్య. దగ్గరగా ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది అన్నయ్య. అన్నయ్య ఏడే ఉన్నా తమ్ముడు. భయపడుతుంది అయ్యో. ఏముండదు ఉండు. భయపడకూడదు తమ్ముడు. వేసే పిల్లలు భయపడకూడదు. సరే 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 సైలెంట్ గుండు. చెప్పు నాన్న. చెప్పు పెద్ద నాన్న చిన్న నాన్న ఏదో ఒక నాన్న తొందరగా చెప్పబావు తమ్ముడు. సైలెంట్ చెల్లి. అప్పుడు సడన్ గా ఏం జరిగిందంటే ఏం జరిగిందన్న? ముళ్ళ కచ్చిలో ఉన్న గొర్రె దగ్గరికి అన్నయ్య చెల్లి చిన్న సౌండ్ అలాగా దగ్గరికి వెళ్ళిపోయి ఆ గొర్రె మీద ఒక చెయ్యి పడింది అన్నయ్య. గొర్రె మీద చెయ్యి పడిందా? అవునన్నయ్య. ఇప్పుడు ఏమైంది చెల్లి? ఎవరు చెయ్యది? అన్నయ్య ఎప్పుడైతే గొర్రె మీద చెయ్యి పడిందో ఆ గొర్రె ఒక్కసారిగా తమ్ముడు సైలెంట్ ఉండమన్నాగా. టెన్షన్ వచ్చేది అన్నయ్య. ఏముండదులే సైలెంట్ గుండు. ఆ గొర్రె మీద ఎప్పుడైతే చెయ్యి పడిందో అప్పటిదాకా భయపడినటువంటి గొర్రె సంతోషంగా అరుపులు ఆపేసింది అన్నయ్య. ఆపేసిందా? ఎవరు? ఎందుకంటే ఆ చెయ్యి ఆ గొర్రెల కాపరిదే అన్నయ్య. గొర్రెలు కాపరిదా? అందుకని ఇంత టెన్షన్ పెట్టావు. తమ్ముడు కూడా చూడు సైలెంట్ అయిపోయాడు. ఏందన్నయ్యో వణుకొచ్చేసింది అన్నయ్య నాకైతే. అవునా? అవునన్నయ్య. అటు భయపడ చెల్లి అక్కడ వచ్చింది గొర్రెల కాపరి అన్నయ్య. గొర్రెల కాపరే? ఏం చేశాడంటే ఏం చేశాడు నాన్న? ఆ గొర్రె ముళ్ళల్లో చిక్కుపోయింది కదా. చిక్కుపోయింది. తీయటం కోసమని చేతులు పెట్టాడు అన్నయ్య. చీయటం కోసం ముళ్ళ కంచెలో చేతులకి ముళ్ళు తెగ గుచ్చుకున్నాయి అన్నయ్య. ముళ్ళల్లో రక్తం కారిపోతుంది అన్నయ్య చేతుల్లో. అబ్బా చూసారా? చెయ్యి రక్తం కారిపోతుందంట. తీయాలని చెప్పి చాలా కష్టపడి తల వంచి చేతులు చూస్తూ ఉంటే తలలో కూడా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అన్నయ్య. అబ్బా చేతులు గుచ్చుకుంటున్నాయి అన్నయ్య. రక్తం కారిపోతుంది కానీ అన్నయ్య ఎంత శ్రమ ఉన్నా సరే ఆ గొర్రెను మాత్రం రక్షించాలని శ్రమను శ్రమగా అనుకోకుండా అన్నయ్య ముళ్ళ కంచెలో నుండి ఆ గొర్రెను బయటికి తీసాడు అన్నయ్య.
చనిపోయాడా? చప్పట్లు కొడదాం గట్టిగా. ఎందుకో తెలుసా, ఆ ముళ్ళ కంచెల్లో ఉన్న ఆ యొక్క గొర్రె పిల్లని ఆ కాపరి ఏం చేశాడంటే ముళ్ళల్లో చేతులు పెట్టేసి ఇలాగ తీసేటప్పుడు చేతుల నిండా బ్లడ్, తల నిండా తలకి ముళ్ళుగుచ్చుకున్నాయంట. బ్లడ్ కారుతున్నా సరే బయటకు తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడన్నయ్య. అది తీసుకొని ఆ గొర్రెకున్నటువంటి గాయాలు మొత్తాన్ని కూడా అన్నయ్య మంచిగా ట్రీట్మెంట్ చేపించి ఆరోగ్యంగా ఉండేటట్టు చేశాడన్నయ్య. అవునా? చూసారు అన్నయ్య చెల్లి, ఆయన మంచి కాపరి కదా. అవును పిల్లలు, ఆయన మంచి కాపరే కాదా? మంచి కాపరి చెల్లి. అలానే ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆ గొర్రె వలె తప్పిపోయామన్నయ్య. అవునా? అవును. ఎలా తల్లి, ఎలా చెల్లి? యేసయ్య మంచి నోరిస్తే ఈ మంచి నోరుతో చెడ్డ మాటలు మాట్లాడి, భూత మాటలు మాట్లాడి, తినకూడని చెడ్డ వాటిని తినేసి, అవునా చెల్లి, తాగకూడని చెడ్డ వాటిని తాగేసి చాలా మంది పాడైపోయారన్నయ్య. అవునా చెల్లి, తప్పిపోయారు. అవునా? యేసయ్య ఇచ్చిన ఈ చేతులతో యేసయ్యని స్తుతించకుండా, యేసయ్యకు ప్రార్థించకుండా తప్పిపోయారు. అవునా చెల్లి? యేసయ్య కాళ్ళు ఇస్తే యేసయ్య వద్దకు రాకుండా యేసయ్యకు దూరం అయిపోయి, అవునా చెల్లి, తప్పిపోయింటే తప్పిపోయిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసు అన్న పేరుతో రక్షకుడు జన్మించాడు. ఒకసారి గట్టిగా. మనం తప్పిపోయి మనం చేసిన ప్రతి పాపానికి ప్రతిగా యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. అవును చెల్లి, చాలా మంచి మాట చెప్పావమ్మా. అవును అన్నయ్య, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తప్పిపోయిన మనల్ని వెదకి రక్షించి తిరిగి మంచి స్వభావాన్ని ఇవ్వడానికి వచ్చారన్నయ్య. అవును చెల్లి, మళ్ళీ యేసయ్య చెప్పకూడదమ్మా. చెల్లి, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్లు ఇస్తాం కదా. అవును చెల్లి, అందరు గిఫ్ట్ ఇస్తాం. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు కదా. యేసయ్యకు మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా అన్నయ్య? ఏంటి చెల్లి? యేసయ్యను హృదయంలో చేర్చుకొని యేసయ్యకు పరిపూర్ణంగా విధేయత చూపిస్తే అదే యేసయ్యకు మనం ఇచ్చే గిఫ్ట్ అన్నయ్య. అవును చెల్లి, పిల్లలు విన్నారు కదా, మనకి యేసయ్యకి ఏం గిఫ్ట్ ఇద్దాం? మనం చెప్పాలి. ఏమిద్దాం? యేసయ్యకి మన జీవితం పరిపూర్ణంగా మారాలన్నా, లేదా యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలన్నా, లేదా మన పాపాలు పోవాలన్నా మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి మనం వెళ్ళి, యేసయ్య ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం సగం సగంగా ఉందేమో, కానీ యేసయ్య ఇక ఇప్పుడు నుంచి నీ బిడ్డగా నేను ఉంటానని మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ఎవర్రా ఏడుస్తున్నారు? అరే తమ్ముడు, ఏడమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య నిజంగా క్రిస్మస్ అంటే ఏదో పండుగలే అనుకున్నాను కానీ దీని వెనక యేసయ్య ఎంత శ్రమ ఉందని, యేసయ్య యొక్క కష్టం ఉందని, యేసయ్య యొక్క శ్రమలు బాధలు ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను. అవునా? తమ్ముడు, ఇప్పుడు యేసయ్యకు ఏదో పండుగ చేస్తే చాలు అనుకున్నాను కానీ, ఏదో ఇస్తే చాలు అనుకున్నాను కానీ యేసయ్యే నన్ను రక్షించడానికి ఎంత శ్రమ పడ్డాడని తెలుసుకున్నాను. ఇప్పటి వరకు యేసయ్యని తెలుసుకోలేకపోయాను. అవును తమ్ముడు, తమ్ముడు ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. యేసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి, అసలు నువ్వు పుట్టిందే నా కోసం, మా పాపాలన్నీ తీసివేయటానికి అని చెప్పి తెలుసుకున్నావు కాబట్టి యేసయ్య సిలువలో మరణించింది ఎందుకో తెలుసా? ఆఖరి రక్తపు బొట్టు మన కోసం సిలువలో కార్చాడు యేసయ్య. కాబట్టి మనం యేసయ్యకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు కదా, మనం ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. నాకు ఈ రోజు తెలిసిందన్నయ్య, యేసయ్యకి ఇష్టమైనటువంటి గిఫ్ట్ నేను పరిపూర్ణంగా ఆయన మాట వినటమే అని తెలుసుకున్నాను అన్నయ్య. అవునా తమ్ముడు? కనుక నేను కూడా పరిపూర్ణంగా యేసయ్య మాట విని నా కోసం ఎంతగానో బాధపడి శ్రమపడిన యేసయ్య బిడ్డగా నేను కూడా జీవిస్తానన్నయ్య. జీవిస్తావా? యేసయ్య మార్గంలో నడుచుకుంటానన్నయ్య. నడుచుకుంటావా? అవునన్నయ్య. ఓకే తమ్ముడు. అయితే చెల్లి, ఇంకా ఎవరైనా సరే యేసయ్యను అర్థం చేసుకోకపోతే యేసయ్యను హృదయంలో చేర్చుకొని పరిపూర్ణంగా ఆయనకు విధేయులుగా ఉండాలని ప్రార్థన చేద్దామన్నయ్య. సరే చెల్లి, ప్రార్థన చేద్దాం. అదే నిజమైన క్రిస్మస్ సంతోషం. ఓకే చెల్లి, అలా చేద్దాం. తమ్ముడు చేద్దామన్నయ్య. చేద్దాం ప్రార్థన. మరి ఇంతవరకు నేను యేసయ్యకు దూరం అయిపోయాక యేసయ్య నన్ను క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. చేర్చుకుంటాడా నన్ను? తమ్ముడు, ఎంత పెద్ద ఘోర పాపినైనా సరే యేసయ్య క్షమిస్తాడు. యేసయ్య నన్ను క్షమించండి అని చెప్పి యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ పాపాలు యేసయ్య క్షమిస్తాడు.
సరే అన్నయ్య, ఇప్పుడే నేను ఏసఐ దగ్గర ఒప్పుకుంటాను. ఒప్పుకుంటావా? ఏసఐని చేర్చుకొని ఉమ్. నిజమైన క్రిస్మస్ గిఫ్ట్ ఏసఐకి ఇస్తాను అన్నయ్య. ఇస్తావా? ప్రార్థన చేద్దాం అన్నయ్య. చేద్దాం. ప్రార్థన చేద్దాం అన్నయ్య. ఓకే, ప్రార్థన చేసుకుందాం. 1 అంటే మోకరించాలి. పిల్లలు మోకరించండి నాన్న. 1 అంటే చేతులు నాకు జోడించాలి. ఈ రోజు నీ 3 అంటే పుట్టినరోజు కళ్ళు సందర్భంగా మూసేయాలి. ప్రార్థన. నీకు ఇవ్వాల్సిన నిజమైన గిఫ్ట్ ఏంది అర్థమైందయ్యా. నేను పరిపూర్ణంగా నడుచుకోవాలయ్యా. క్రిస్మస్ పండుగ ఏదేదో చేస్తే నీకు సంతోషం అనుకున్నాను, కానీ అయ్యా నిజంగా నీకు విధేయత చూపితేనే, నీ మాట వింటేనే నువ్వు సంతోషిస్తావని తెలుసుకున్నానయ్యా. కనుక ఇక నుండి పరిపూర్ణంగా నీ మాట వింటూ నీకు విధేయత చూపుతానయ్యా. నాకు సహాయం దయచేసయ్యా. పరిశుద్ధుడా, దయచేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామానికి